హాయ్ గైస్, ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టు ఉంది కదా, వీటిని చారుదుంపల చెట్టు అంటారు. ఇవి అచ్చం చామదుంపల వలె ఉంటాయి. చామదుంపల జాతికి చెందినవి. కాకపోతే చామదుంపలు చిన్న సైజులో ఉంటాయి, వైట్ కలర్ లో ఉంటాయి. చారుదుంపలు పెద్ద సైజులో ఉంటాయి, రెడ్ కలర్ లో ఉంటాయి, అంతే తేడా. ఈ దుంపలు కాల్చుకొని తింటే మంచి టేస్ట్ ఉంటదంట. అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా తవ్వుతున్నాడు వీడు. పొలుగు గాని పార గాని ఏమీ లేదు, అందుకని చెప్పేసి పుల్ల సాయంతో ఇలా గొలికి మరీ దుంపలు బయటికి లాగుతున్నాడు. వీటితో చారే కాదన్న, ఇవి కాల్చుకొని తింటే మంచి టేస్ట్ ఉంటాయని చెప్పాడు. అందుకని నా కోసం అని చెప్పి తవ్వు తీస్తున్నాడు. ఇంత కష్టపడి తవ్వుతున్నాడు కానీ కాల్చిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో, మనకు నచ్చుతుందో నచ్చదో మరి చూడాలి. నా చిన్నప్పుడు నేను చిలకడ దుంప కాల్చుకొని తిన్నాను కానీ ఇటువంటి దుంపలు ఎప్పుడు కాల్చుకొని తినలేదు. ఈ చెట్టు చాలా పెద్దగా ఉంది కానీ దుంపలు అయితే చాలా తక్కువ వచ్చాయి. చామదుంపల చెట్టు అయితే చాలా చిన్నగా ఉంటది కానీ దుంపలు చాలా ఎక్కువ దిగుబడి వస్తాయి. నా కోసం చాలా కష్టపడి తవ్వు తీసాడు ఈ దుంపల్ని. ఈ విధంగా మంట పెట్టి ఆ మంటలోని దుంపలు వేస్తున్నాడు. బాగా కాలాలంట, బాగా కాలితేనే టేస్ట్ ఉంటుందని చెప్పారు. ఈ వీడియోలో దుంపలు కాలుస్తున్నారు కదా, వీళ్ళందరూ పాడేరు దగ్గరలో ఒక చిన్న గ్రామం, గిరిజనులు వీళ్ళందరూ. నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. వీళ్ళు చాలా ఆప్యాయంగా పలకరిస్తారు, అన్న అన్న అని పిలుస్తూ ఉంటారు. ఈ మంటలో దుంపలేసి చాలా సేపు అయింది, మాడిపోతుందేమో అని చెప్పేసి తీసామని చెప్తున్నాను. ఎంతో కష్టపడి తవ్వి కాలుస్తున్నారు, మళ్ళీ మాడిపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతాయి అని చెప్పి తీసామని చెప్పాను. ఈ దుంపలు తీసుకొని ఒలుచుకొని తినన్నా అని అన్నారు. ముందు మీరు తిని చూపించండి, అప్పుడు నేను తింటానని చెప్పాను. వీళ్ళు తిన్న తర్వాత నేను తిన్నాను. ఈ దుంపలు చాలా టేస్టీగానే ఉన్నాయి కానీ కాకపోతే నోట్లోకి చిన్న దురద వస్తుంది. ఏట్రో బాబు ఇలా దురద పడుతుంది అని అడిగితే, మీకు కొత్త కదా అలానే అనిపిస్తుంది, తినగా తినగా బాగానే ఉంటుందని చెప్పారు.